నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయం పట్నం వచ్చింది, రామాయం పట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ గాని, రైల్వే లైన్స్ గాని, ఇన్ని వస్తులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, 2 జిల్లాలకి వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది గాని, మీ నియోజకవర్గంలో ఉంది కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెసే పార్టీ తరపు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే, ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం. అంతటితో కూడా ఆగిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము, నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు. ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు కూడా వీళ్ళే తీసుకున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము, అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ
మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో, శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి ఈ కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి, కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901, 1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు 1931. అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు. అప్పటికి మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా 30 కోట్లు. 1941లో కూడా జనగణన జరిగింది. 39 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు. గ్రేటర్ విశాఖ సాయిరాం కాలనీలో ఏఐటియుసి అనుబంధ సంస్థ శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడాల రమణ ముఖ్య అతిథిగా పాల్గొని సాయిరాం కాలనీ జంక్షన్ వద్ద జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఏ ఒక్క కార్మికుడికి సమస్య వచ్చినా సంఘం అండగా నిలుస్తుందని, ఐక్యమత్యంతో పోరాడి హక్కులు సాధించుకోవాలని, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పడాల రమణ పిలుపునిచ్చారు.
అధ్యక్షులు వైఎస్ మూర్తి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి సంఘం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఏ కార్మికుడికి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. అనంతరం సాయిరాం కాలనీ నుండి మధురవాడ జాతీయ రహదారి బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ మూర్తి, కార్యదర్శి గోవిందరావు, గౌరవ అధ్యక్షులు యోగేశ్వరరావు, కోశాధికారి వైకుంఠం, గంగరాజు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస నాయుడు, ఆర్ బాబురావు, కర్రి సన్యాసిరావు, రోనంకి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన యువతకి మీరు ఎలాగ ఆహ్వానిస్తారు, వాళ్ళని ఏ రకంగా బలోపేతం చేసుకుంటూ మీరు ఇందులో ముందుగా తీసుకువెళ్ళడానికి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారు? ప్రణాళిక ఏమైనా ఉన్నాయా? ప్రణాళిక అంటే మనం చేసేది మనం ఏఐటీసీ అనుబంధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం స్థాపించాం. దాని ద్వారా మధురవాడలో ఉన్నటువంటి కార్మికులు కానీ ఎక్కడున్న కార్మికులు అందరికీ తెలియజేస్తాం. బాబు సంఘం పెట్టామరా, రండి మా సంఘంలో జాయిన్ అవ్వండి, మీకు ఏదైనా సమస్య ఉంటే మేము చూస్తాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే మీడియా ద్వారా చేసేంతవరకు ఇంతకుముందు అలాగే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఓన్లీ మధురవాడ కాకుండా ఎక్కడెక్కడ తెలిసినటువంటి కార్మికులు ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది, వచ్చి జాయిన్ అవ్వడం. ఎంతవరకు బాగానే ఉన్నాయి. జాయిన్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాదు కొన్ని సందర్భాల్లో. అది కాకుండా అందరూ కూడా మనం పిలిచేటప్పుడు వచ్చి సంఘాన్ని బలోపేతం చేస్తారని కోరుతున్నాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఇంకోసారి నినాదంలో జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. పోరాడదాం కార్మిక హక్కుల కోసం, పోరాడదాం కార్మిక హక్కుల కోసం. అమ్మా అందరూ ఇటు చూడండి, చెప్పండి సార్. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచ కార్మిక వర్గం శ్రమజీవులు పండగ చేసుకునేటువంటి పర్వదినం. ప్రపంచ కార్మిక వర్గానికి మేడే ఒక దిక్సూచి. ఎందుకంటే 1886లో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 10 గంటల కోసం, 8 గంటల పని విధానం కోసం అమరవీరులు రక్తం సమర్పించి ఇవాళ మేడే అనేదండి మనకి స్ఫూర్తిగా నిలిచే విధంగా 8 గంటల పని విధానం కానీ, సంఘాలు కానీ కార్మిక వర్గ ఐక్యతని చాటి చెప్పినటువంటి రోజు మేడే. ఆ మేడే స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటాలు చేసినటువంటి పర్వదినం. కానీ ఈరోజు 18 గంటల పనిదినం ఏదైతే 1886లో కార్మిక వర్గం 8 గంటల పని విధానం సాధించుకుంటే, మళ్ళీ నేడున్న పాలక వర్గం ఈరోజు 8 గంటల పని విధానం కానీ, కార్మిక చట్టాలు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కును కానీ, లేదా కార్మిక సమస్యల మీద పోరాటం చేసేటువంటి హక్కును కూడా హరించే విధంగా ఇవాళ భారతదేశంలో కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్మిక చట్టాలతో, కార్మిక జీవితాలతో కేంద్రంలో ప్రభుత్వం 44 కార్మిక సంఘ చట్టాలని ఇవాళ 4 కోళ్లుగా మార్చి మరొకసారి శ్రమ దోపిడీకి కార్మిక వర్గాన్ని గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 4 లేబర్ కోడ్లు అనేవి తీసుకొస్తే మనం సంఘం పెట్టుకోవడం కానీ, మన హక్కుల కోసం పోరాడడం కానీ, లేదా ఇది మా హక్కు కదా అది ఎందుకు ఇవ్వమని చెప్పి యజమానులు అడిగే హక్కు కానీ సర్వం కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ. ఆనాడు తెల్లదొరలు మనం పరిపాలించారు, బానిసలుగా చూశారని ఏదైతే ఆ రోజు మనం వింటున్నామో, ఈరోజు వింటున్నామో, అదే పరిస్థితి ఇవాళ మళ్ళీ మనకు రాబోతా ఉంది. అందుకే 4 లేబర్ కోడ్లని వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా మన మీద దుద్దింది. ఇవాళ 4 లేబర్ కోడ్లు అనేవి మనకి ఉరితాళ్ళు కార్మికులకి
ఇవాళ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కానీ, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, సర్వ కార్మిక వర్గానికి కూడా ఈ 4 లేబర్ కోడ్లు అనేవి తీవ్ర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ల వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం కావాలి. అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అనే దాన్ని మనం పోరాటం చేసి సాధించుకున్నాం. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ అనేకమైన సదుపాయాలు మనం గతంలో అందుకున్నాం. కానీ ఇవాళ కార్మిక యొక్క సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఎత్తేయడం వల్ల ఇవాళ కార్మికులకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. నిన్న మన తిరుపతిలో 3 కార్మికులు చనిపోయిన పరిస్థితి చూసాం. ఇవాళ చనిపోయినా, పిల్లల పెళ్లిళ్ళైనా, డెలివరీకి వచ్చినా బోర్డు ద్వారా అనేక సదుపాయాలను మనం అందుకున్నాం. ఇవాళ అన్ని కూడా కోత విధించారు, బోర్డుని సాపు చుట్టి పక్కన పెట్టారు. కార్మికులు మనం భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటి అడుగుతున్నాం. మేము అడుగుతుంది ప్రభుత్వ డబ్బులు కాదు, మా కష్టార్జితంతో మేము కట్టుకునేటువంటి సభ్యత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల నుంచి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఎందుకు నొప్పి అని చెప్పి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. అందుకనే 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాం. ఏ తాలి బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం. అదేదో శివార్లలో ఉంది, అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏవీ లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు, పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించని కూడా సంచరించవు. ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీని కథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి, హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు, 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా. संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. केवలం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి లేదా యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కరవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట. संदेश लेकर के आया है. ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు. దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది.